చందమామ కథ నావికుడు సింద్బాద్ 12వ భాగము. దాన్ని నిద్ర అనండి, మూర్ఛ అనండి. అది 1 సంవత్సరం పాటు సాగిందనిపించింది. నాకు మళ్ళీ స్పృహ తెలిసేటప్పటికీ ఎండ వెలుగు కనిపించాయి. నేనొక విశాలమైన పచ్చిక మైదానంలో పడుకుని ఉన్నాను. నా తెప్ప ఒక నది ఒడ్డున కట్టిపెట్టి ఉన్నది. నా చుట్టూ మందంగా మూగి అనేక మంది ఇథియోపియనులు ఉన్నారు. నేను మేల్కొన్నానని తెలియగానే వాళ్ళు మాట్లాడనారంభించారు. కానీ నాకు వారి భాష రానందున ఏమీ బదులు చెప్పలేకపోయాను. ఇంతలో ఒక మనిషి ముందుకు వచ్చి స్వచ్ఛమైన అరబ్బీ భాషలో, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? మా దేశానికి ఏం పని మీద వచ్చారు? మేము రైతులం. మా పొలాలకు నీరు పెట్టుకునేటందుకు వచ్చి తెప్ప మీద నిద్రపోతూ మీరు నది మీద వస్తుండటం చూశాం. మేము దాన్ని ఆపి ఒడ్డున కట్టేసి మిమ్మల్ని తెచ్చి ఇక్కడ పడుకోబెట్టాం. మీ అంతటా మీరు లేచేదాకా మేము లేపదలచలేదు. అసలు మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారో తెలియజేయండి అన్నాడు. ముందు ఇంత అన్నం పెట్టండి, తర్వాత మీరు కోరేదల్లా చెబుతాను అన్నాను. వెంటనే వాళ్ళు నాకు కడుపు నిండా తిండి పెట్టారు. నాకు పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. నేను వారికి నా కథ యావత్తూ చెప్పాను. నా కథ విని వాళ్ళందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకోసాగారు. నా మాటలు వారికి తర్జుమా చేసి చెప్పిన వాడే వాళ్ళ మాటలు కూడా నాకు చెప్పాడు. నన్ను తీసుకుపోయి తమ రాజుగారికి చూపి ఆయనకు నా చిత్రమైన కథ వినిపించుతామని వారు అనుకున్నారట. నేను దానికి సంతోషంగా అంగీకరించాను. తెప్పను ధనపు మూటలతో సహా మోస్తూ వాళ్ళు నన్ను రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజుగారు నాకు ఆదరంతో స్వాగతమిచ్చారు. ఆయన కోరిన మీదట నా కథ యావత్తూ ఆయనకు పూసగుచ్చినట్టు చెప్పాను. నేను ప్రాణాలతో బయటపడినందుకు ఆయన నన్ను చాలా అభినందించాడు. నేను నా సంచులు విప్పి నా కష్టాలకు ఎలాంటి ఫలితం లభించినది చూపాను. నేను తెచ్చిన రత్నాలు, తృణమణులు మొదలైనవి చూసి రాజుగారు ఎంతో మెచ్చుకున్నారు. ఆయన గొప్ప రత్న విపుణుడు. నేను ఆయనకు రకానికి 1 మణి చొప్పున తీసి బహుమతిగా ఇచ్చాను. ఇందుకు ప్రతిఫలంగా ఆయన నాకు చాలా మర్యాదలు చేసి నన్ను తన రాజభవనంలో అతిథిగా ఉంచుకున్నాడు. ఆ విధంగా నేను రాజుగారి స్నేహము, ఇతర సామంతుల స్నేహము సంపాదించగలిగాను. వారందరూ నా దేశం గురించి, బాగ్దాద్ పరిపాలన గురించి అనేక ప్రశ్నలు అడిగారు. నేను మా ఖలీఫా హారూన్ రషీద్ గురించి గొప్పగా చెప్పాను. అంతా విని రాజుగారు, మీ ఖలీఫా చాలా యోగ్యుడని స్పష్టమవుతున్నది. ఆయన పట్ల నాకు గొప్ప స్నేహభావం కలిగింది. అందుచేత నీ ద్వారా ఆయనకు తగిన బహుమతి పంపుదామనుకుంటున్నాను అన్నాడు. అలాగే ఇవ్వండి, తప్పక ఆయనకు అందజేస్తాను. అంతేకాదు, మీరు చాలా యోగ్యులని, స్నేహపాత్రులని, ఆయనతో స్నేహబంధం చేసుకోగలరని కూడా చెబుతాను అన్నాను. వెంటనే రాజుగారు తాను ఖలీఫాకు పంపదలిచిన బహుమతులు తెప్పించాడు. వాటిలో ఒకటి కెంపు రాయిలో మలిచిన కూజ. అది వేలి మందాన ఉండి 1/2 అడుగు ఎత్తున్నది. దాని నిండా పూకకాయల ప్రమాణం గల ముత్యాలున్నాయి. మరొక బహుమతి ఒక పెద్ద తివాసి, అచ్చంగా పాము చర్మంతో చేసినది. ఈ తివాసీలో గల విశేషం ఏమంటే దాని మీద రోగిష్టి వాళ్ళు పడుకుంటే వారికి ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకొక బహుమతి 200 హారతి కర్పూరపు ఉండలు. మిగిలిన బహుమానాలు 2 బ్రహ్మాండమైన ఐరావత దంతాలు, పైనుంచి కిందకి నగలు దిగవేసి అలంకరించిన అందమైన దాసీను. ఖలీఫాకు ఇమ్మని ఒక ఉత్తరం ఇస్తూ రాజుగారు, ఇంత స్వల్ప బహుమానాలు పంపుతున్నందుకు మీ ఖలీఫాకు నా క్షమాపణలు అందజేయి. నేను ఆయనను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానో ఆయనతో చెప్పు. కానీ సింద్బాద్, నువ్విక్కడే ఉండిపోతే నేను ఇంకా ఎంతో సంతోషిస్తాను. నీకు యావజ్జీవం ఏ లోపం జరగనివ్వను. నీ ఖలీఫాకు ఈ బహుమానాలు మరెవరి ద్వారానైనా పంపుతాను. ఉండిపోతావేమిటి చెప్పు అన్నాడు. నన్ను మన్నించండి మహారాజా, త్వరలోనే బస్రాకు ఓడ బయలుదేరుతున్నది. నా దేశాన్ని, నా పిల్లలను, నా వారిని చూడాలని ఆత్రంగా ఉంది. నన్ను వెళ్ళనివ్వండి. మీ మేలు ఎన్నటికీ మరవను అన్నాను. నన్ను బలవంతాన ఉంచేయాలన్న ఉద్దేశం ఆయనకు లేదు. అందుచేత ఆయన ఓడ సరంగును, ఆ ఓడలో ప్రయాణిస్తున్న వర్తకులను రావించి వారికి నన్ను ఒప్పగిస్తూ 1000 హెచ్చరికలు చేసి నాకేం ఖర్చులు తానే ఇచ్చి నాకు అంతులేని బహుమానాలు అంటగట్టాడు. అవన్నీ ఇప్పటికీ నా వద్దనే ఉన్నాయి.
నేను రాజుగారి వద్ద ఇతర మిత్రుల వద్ద సెలవు తీసుకొని ఓడ ఎక్కి అల్లా కరుణ వల్ల నేరుగా బస్రా చేరి అక్కడి నుండి బాగ్దాదుకు వచ్చేశాను. ఓడ దిగుతూనే నేను రాజభవనానికి వెళ్ళి ఖలీఫా దర్శనం చేసుకొని ఆయనకు ప్రమాణాలు చేసి రాజుగారిచ్చిన ఉత్తరం అందించాను. ఖలీఫా నేను తెచ్చిన ఉత్తరం చదువుకొని బహుమతులు పరీక్షించి ఇవి పంపిన రాజు నిజంగా కనిపించినంత ధనికుడేనా అని అడిగాడు. ప్రభు, అందుకేమీ సందేహం లేదు. ఆయన ధనవంతుడేగాక న్యాయపరుడు, దక్షత గల పరిపాలకుడు. ఆయన కింద ప్రజలు ఎంత సుఖపడుతున్నారంటే రాజుకు ప్రజలకు మధ్య ఏ విధమైన పొరుపు పొచ్చరము లేదు. ఆయన నిజంగా మనకు స్నేహపాత్రుడు, నమ్మదగినవాడు అని జవాబిచ్చాను. ఖలీఫా నాకు అనేక బహుమానాలు, అధికారాలు ఇచ్చి తన దర్బారు లేఖకులను పిలిపించి నా అనుభవాలన్నీ రాయించాడు. నా కథను ఇతిహాస పత్రాలలో చేర్చమని ఉత్తర్విచ్చాడు. తర్వాత నేను ఇంటికి వెళ్ళి నా వారిని కలుసుకొని ఎంతో గౌరవ మర్యాదలు అనుభవిస్తూ ఏ లోటు లేకుండా సుఖంగా కాలం వెళ్ళబుచ్చసాగాను. ఇంకా ఉంది.